వివాహం ఆలస్యం కావడానికి అనేక రకాలైనటువంటి కారణాలుంటాయి. ఒక్కొక్కసారి జాతకంలోని దోషాలు కావచ్చు, ఒక్కొక్కసారి దేశ కాలమాన పరిస్థితులు కూడా కావచ్చు. మనం ఎక్కువగా జాతక దోషాల గురించి చూసుకుంటే అంటే దేశ కాలమాన పరిస్థితుల్లో కూడా చాలా వరకు మార్పులొచ్చినియండి. వివాహం ఇదివరకులాగా ఎవరు కొంచెం ఎర్లీగా చేసుకునడం అనేది కొంచెం జరగట్లేదు. దేనికనంటే అందరూ కూడా చదువులని, ఉద్యోగాలని అలా కొంతమంది లేట్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దేశ కాలమాన పరిస్థితులు ఎలా పడతాయి అనంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. పెద్దవాళ్ళ పెళ్లి చేయందే చిన్న పిల్లలు పెళ్లి చేయకూడదు అని చెప్పేసి అటు పెద్దవాళ్ళది, ఇటు చిన్నవాళ్ళది ఎవరైతే ఉందో, ఇంట్లో చిన్నవాళ్ళది ఎవరైతే ఉందో ఇద్దరిది కూడా వివాహం లేట్ అవుతుంది. ఇలా అనేక రకాలైనటువంటి పరిస్థితుల వలన ఈరోజు వివాహం ఆలస్యం కావడం అనేది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు నేను ఇచ్చే రెమెడీ ఏంటి అంటే, మీ జాతకంలో గనక పొరపాటున ఏదన్నా తెలిసి తెలవని దోషాలు ఉన్నప్పుడు, జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ పోయి చక్కగా పెళ్లి కుదిరేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను. ఇది చేయడం అనేది చాలా సింపుల్. ఇది చేసినప్పుడు మీకు ఎలాంటి నియమము, నిష్ట, ఏమైనా ఆచరించాల్సినటువంటి నియమాలు ఎలాంటివి ఉండవండి. చాలా సింపుల్‌గా చెప్తాను. ఈ రెమెడీ చేసిన తర్వాత కొద్ది నెలల్లోనే దేనికంటే నేను ఆల్రెడీ ఇదే వీడియోని నేను నా శ్రీ సత్య జ్యోతిషాలయం అనేటువంటి ఛానల్‌లో నేను ఇచ్చున్నాను. ఆ వీడియో పెట్టిన వితిన్ 3 మంత్స్‌లో కనీసం నాకు తెలిసినంత వరకు ఒక 600, 700 మందికి పైగా పెళ్ళిళ్ళయినాయండి. అలాంటి అద్భుతమైనటువంటి ఈ రెమెడీని నేను ఈరోజు శ్రీ సత్య మ్యారేజ్ రెమెడీస్ అని చెప్పేసి కొత్త ఛానల్ ఇది కూడా నాదేనండి. సో, ఇది రిలీజ్ చేశాను. ఈ ఛానల్‌లో మనం మ్యారేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుందండి. మ్యారేజ్‌కి సంబంధించినటువంటి పరిహార మార్గాలు, మ్యారేజ్ ఎప్పుడవుతుందని, వివాహ పొందన ఎలా చూడాలని, ఇలా రకరకాలైనటువంటి మొత్తం కూడా మ్యారేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్ గనక మీకు నచ్చితే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు శ్రీ సత్య జ్యోతిషాలయం చూసేటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే కూడా ఈ ఛానల్ కూడా నాదే కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆ రెమెడీ ఏం చెప్తారు ఏంటి అని చెప్పేసి ఇందాకట నుండి మీరు ఎదురు చూస్తున్నారు కదా! రెమెడీ చెప్పే ముందు మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే మనం ఎక్కువగా లక్ష్మీదేవిని ప్రార్థిస్తాం. అలానే చదువులకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే ఎక్కువగా సరస్వతీదేవిని ప్రార్థిస్తాం. అలానే మనకేదైనా శక్తి కావాలి అన్నప్పుడు ఎక్కువగా దుర్గాదేవిని మనం ప్రార్థిస్తూ ఉంటాము. అలానే మనకేదైనా చుట్టూ ఏదైనా దయ్యాలో, నీడలో అవో ఇవో అని చెప్పి మనకు భయం పుట్టినప్పుడు ఎక్కువగా ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఉంటాము. అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క దేవుడిని ప్రార్థిస్తున్నాము. అలాగే వివాహ సమస్యకి మీరు ప్రార్థించాల్సినటువంటి దేవుడు ఎవరు అనంటే గంధర్వ మహారాజు అని అంటారండి. ప్రార్థించడం అంటే మీరు ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. నేను చెప్పినట్టుగా చేయండి చాలు. డెఫినిట్‌గా మీకు పెళ్లి జరుగుతుంది. ఒకవేళ ఇది పెళ్లి కావాల్సిన వాళ్ళే చేయాలంటే కాదండి. పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు చేయొచ్చు. పెళ్లి కావాల్సిన వారు కూడా చేయొచ్చు. ఏం చేయాలి అనంటే చక్కగా గూగుల్‌లోకెళ్ళండి. గూగుల్‌లోకెళ్ళి గంధర్వ మహారాజ్ అని చెప్పి మీరు గూగుల్‌లో టైప్ చేసి ఇమేజెస్‌లోకెళ్తే గంధర్వ మహారాజుకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పిక్చర్స్ వస్తాయి. ఇక్కడ ఈ పక్కన నేను సైడ్ డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. ఇలా ఉన్నటువంటి గంధర్వ మహారాజుని మీరేం చేస్తారు అంటే చక్కగా A4 సైజులో కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి. A4 సైజు కలర్ ప్రింట్అవుట్ తీసుకొచ్చుకొని అది చక్కగా మీరు ఇంటికి తెచ్చుకొని ఏం చేయాలి అనంటే ఇంటికి తెచ్చుకొని మీరుంటున్నటువంటి ఇంట్లో తూర్పు ఈశాన్యం గోడకి అతికించండి.